కెనడా అమెరికా సరిహద్దు ప్రాంతాల్లో చెలరేగిన కార్చిచ్చుల కారణంగా ఉత్తర అమెరికా వ్యాప్తంగా వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. వందలాది చోట్ల అడవులు తగలబడుతుండటంతో వెల్లువెత్తుతున్న దట్టమైన పొగ అమెరికాలోని దాదాపు 20 రాష్ట్రాలను కమ్మేసింది. షికాగో, డెట్రాయిట్, మిన్నెసోటా, న్యూయార్క్ వంటి నగరాల్లో గాలి నాణ్యత అత్యంత దారుణంగా పడిపోయింది. ఈ నగరాల్లో గాలి నాణ్యత ప్రపంచంలోనే అత్యంత అధ్వాన్న స్థాయికి చేరుకుందని పర్యావరణ నివేదికలు హెచ్చరిస్తున్నాయి. కెనడాలోని అంటారియో పరిసర ప్రాంతాలతో పాటు అమెరికాలోని మిన్నెసోటా సరిహద్దు అడవుల్లో 100కు పైగా కార్చిచ్చులు అదుపు లేకుండా వ్యాపిస్తున్నాయి. తీవ్రమైన ఎండలు, పొడి వాతావరణం, బలమైన గాలుల కారణంగా ఈ మంటలు వేగంగా విస్తరిస్తూ అడవులను బూడిద చేస్తున్నాయి. ఈ కార్చిచ్చుల నుంచి వెలువడుతున్న విషపూరిత పొగ కారణంగా మిన్నెసోటా రాష్ట్రంలో గత 50 ఏళ్లలోనే ఎన్నడూ లేనంత తీవ్రమైన వాయు కాలుష్యం నమోదయ్యింది. ఇక్కడ గాలి నాణ్యత సూచి అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఈ పొగ దక్షిణం వైపుగా ప్రవహిస్తూ అమెరికా ఈశాన్య రాష్ట్రాలను కూడా కమ్మేసింది. న్యూయార్క్ నగర ఆకాశం నారింజ రంగులోకి మారిపోగా గాలిలో చెక్క కాలిన వాసన స్పష్టంగా తెలుస్తోంది. అధికారులు వాయు కాలుష్య హెచ్చరికలను జారీ చేశారు. ప్రజలందరూ, ముఖ్యంగా వృద్ధులు, గర్భిణులు, శ్వాసకోశ మరియు గుండె జబ్బులు ఉన్నవారు ఇళ్లల్లోనే ఉండాలని అధికారులు సూచించారు. పాఠశాలల్లో విద్యార్థుల బహిరంగ క్రీడలు, ఇతర కార్యక్రమాలను తాత్కాలికంగా రద్దు చేశారు. పలు నగరాల్లో ప్రజలకు ఉచితంగా ముఖానికి ధరించే రక్షణ కవచాలను పంపిణీ చేస్తున్నారు. పర్యావరణ శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం ఈ పొగలో ఉండే అత్యంత సూక్ష్మమైన కణాలు ఊపిరితిత్తుల్లోకి, రక్తంలోకి చేరి తీవ్రమైన ఆరోగ్య సమస్యలను కలిగిస్తాయి. గాలి నాణ్యత దెబ్బతినడమే కాకుండా ఉష్ణోగ్రతలు కూడా ఎక్కువగా ఉండడంతో వృద్ధులు, చిన్నారులు తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు. ఈ కార్చిచ్చులను పూర్తిగా అదుపు చేయకపోతే రాబోయే రోజుల్లో గాలుల దిశను బట్టి ఈ కాలుష్య ప్రభావం మరిన్ని వారాల పాటు కొనసాగే ప్రమాదం ఉందని వాతావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.